గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తామంటూ నోటీసు ఇవ్వడం ఏంటని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు. తాను రాజకీయపరమైన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. నోటీసుకి వారంలోనే సమాధానం ఇవ్వాలని, లేకపోతే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రాపర్ డేటా అనాలిసిస్ తోని జరిగిన అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే టీజీపీఎస్సీ వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి మా మీద ఇజ్జత్ దావా కేసేస్తామని చెప్పి నోటీసు పంపడం జరిగింది. ఎంత దారుణం ఇది! ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వ్యక్తికి ఇజ్జత్ దావా కేసేస్తామని నోటీసు పంపడం భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి. టీజీపీఎస్సీ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. కానీ నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారు పంపినటువంటి నోటీసు చూస్తా ఉంటే టీజీపీఎస్సీ కాస్త టీపీసీసీగా వ్యవహరిస్తుందా అన్నటువంటి అనుమానం ఈరోజు చాలా మందిలో వ్యక్తమవుతా ఉంది. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరాన్ని నేను తప్పకుండా మళ్లీ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రశ్నించే హక్కు మాకున్నది.